మా గురువు గారు ఎంత తోపు, నేను ప్రభాస్ గారితో కలిసి ఇంప్రవైజేషన్ చేశాను, ఇంతమంది హీరోలతో కలిసి వర్క్ చేశానని ఆ ప్రౌడ్ నాకు ఎప్పుడూ లేదు, ఉండదు కూడా. ఉండదు. ఓకే. ప్రభాస్ గారు హీరో అవ్వకముందే మా గురువు గారి దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు ఆ బాబుతో కలిసి మేము ఇంప్రవైజేషన్ చేసాం. తర్వాత చక్రం సినిమాకి 30 రోజుల పాటు వెళ్ళి మా గురువుగారు కోచింగ్ ఇస్తే మా గురువుగారికి అసిస్టెంట్లుగా వెళ్ళి వర్క్ చేసాం. ఆయన్ని ప్రభాస్ గారిని కలిసింది 3 సార్లే నేను. ఆయన హీరో అయిన తర్వాత బిళ్ళా టైంలో ఒకసారి కలిశాను, ఒకసారి రాధేశ్యామ్ వాళ్ళది ఏదో ట్రిమ్మింగ్ వర్క్ అవుతున్నప్పుడు వాళ్ళ బిల్డింగ్లోనే కావూరి హిల్స్లో డబ్బింగ్ కూడా చెప్తుంటే ఎవరో చెప్పారు అన్న, అక్కడ కో డైరెక్టర్ అనుకుమార్ రెడ్డి అని అప్పారావు గారు వచ్చారంటే హ్యాపీలో అన్నాను. లోపలికి వెళ్ళాను, ఎంతో గౌరవంగా నన్ను ఆయన అప్పటిదాకా సోఫాలో కూర్చొని లేచి నిలబడి కౌగిలించుకొని అప్పారావు గారు కూర్చోండి అని చెప్పి టీ కాఫీ రప్పించి ఎలా ఉన్నారు ఏంటి, మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, అన్నీ యోగక్షేమాలు అడిగారు. మా గురువు సత్యానందం గారికి ఎంత గౌరవిస్తారో అంత గౌరవం నాకు ఇస్తారు. ఏం నేర్చుకున్నారన్న మీరు ఇన్ని సంవత్సరాల ఇండస్ట్రీలో? మీరు ఏం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారన్న? మనం ఏది ఎక్కువగా ఊహించుకోకూడదు, ఏది తక్కువగా ఊహించుకోకూడదు. నా జీవితంలో నేను ఎత్తుపల్లాలు చాలా చూశాను, కష్టాలైతే ఎక్కువ చూసేసాను. అందులో నుంచి కొద్దిగా జబర్దస్త్ ఫేమ్ వచ్చిన తర్వాత, జబర్దస్తే నాకు ఏదైనా సరే, సినిమా నాకు బ్రేక్ ఇవ్వలేదు, జబర్దస్త్ ఇచ్చింది, జబర్దస్త్ ద్వారా సినిమాలు వచ్చాయి. అంతే అంతే వచ్చాయి. ఆ ప్రౌడ్ ఎప్పుడూ నాకు లేదు. నేను కామన్ మ్యాన్ లాగా ఉంటాను, సామాన్యంగానే ఉంటాను. అంటే ఏం నేర్చుకున్నారని? నేర్చుకోవడం అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు నేర్చుకున్నాను. ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉండకూడదు అంటే ఎలా ఉండాలి అంటే నీ పని ఏదో నువ్వు చేసుకొని వచ్చేయాలి. నువ్వే పని మీద వెళ్ళావు ఆ పని చేసుకొని వచ్చాడు అంతే. లేని పని దాంట్లో నువ్వు వేలు పట్టుకో. అనవసరమైన విషయాల్లో నువ్వు వేలు పెట్టావనుకో వేలు కట్ అయిపోద్ది. అది అందులోనే ఉన్నాయి కదా, రెండూ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను షూటింగ్కి వెళ్ళాను, నా పని ఏదో నేను చేస్తాను, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాను. షూటింగ్ అయిపోయింది, నేను ముందే అడుగుతాను, ఏమండి షూటింగ్ టైమింగ్స్ చెప్పండి సార్, 6 to 6, 6 to 9 అంటే ఆ టైం వరకే ఉంటాను, ఆ టైం తర్వాత నేను ఉండను, క్లియర్గా చెప్పేస్తాను. ముందే చెప్పేస్తాను. నార్మల్ కష్టాలు ఎక్కువ చూశాను అంటున్నారు, ఎలాంటి కష్టాలు చూసారన్న? మీకు ఎందుకన్నా కష్టాలంటే నేను 1980 to 2000 వరకు ఉద్యోగం చేశాను. ఏ జాబు? నేను ఒక ఆటోమొబైల్ షాప్లో పనిచేశాను 5 ఏళ్ళు. 1980లో నా జీతం 90 రూపాయలు. 85కి వచ్చేటప్పటికి 200 అయింది. 85లో ఒక ఆటోమొబైల్ కంపెనీ, ఆ కంపెనీ నుంచి మా షాప్కి బోల్ట్లు నట్లు కొనడానికి ఒక ఆయన వచ్చాడు, పెద్ద ఆయన, తరిగొప్పల శ్రీనివాసరావు గారని. ఆయన ఆ కంపెనీలో సీనియర్ క్లర్క్. ఆయన అన్నాడు, మా కంపెనీలో జాబ్ చేస్తావా, 350 ఇస్తారన్నాడు. అప్పుడు ఈ ఓనర్ని అడిగాను, సార్ 5 ఏళ్ళు చేశానుగా, ఇప్పటికి 200 అయింది, 85వ సంవత్సరం, 5 ఏళ్ళకి మీరు 250 ఇవ్వండి, ఇంకా అక్కడికి వెళ్ళి మళ్ళీ కొత్తగా ఉంటుంది అంటే, ఆయన వారం రోజుల తర్వాత లేదంటే ఇంకా ఆయనకి చెప్పాను, సార్ మీ దగ్గరికి వస్తానని. వెంటనే జంప్ 350. అప్పుడు కూడా అక్కడ నేను ఆఫీస్ బాయ్. అప్పటికి నా మెట్రికులేషన్ అయిపోయింది. 85 నుంచి 91 వరకు, 90 వరకు బాయ్గానే చేశాను. 91లో నాకు జూనియర్ క్లర్క్ ఇచ్చారు. ఆ తర్వాత సంవత్సరమే సీనియర్ క్లర్క్ ఇచ్చారు. అప్పుడు నా వరకు బయటికి వెళ్ళడం. 2000 సంవత్సరంలో నేను మానేసేటప్పటికి ఆ 350 నుంచి 2775 అక్కడతో మానేశాను. అప్పుడు మాకు సొంత ఇల్లు ఉండేది, హ్యాపీ. ఇంకా అడుగుదాం అనుకున్నాను, రెంట్ ఎంత అని. రెంట్ లేదు, సొంత ఇల్లు. మా నాన్న ఆ విషయంలో మాత్రం. అప్పట్లో 250 ఉన్నప్పుడు రెంట్ ఎంత ఉండేది నార్మల్ మీకు తెలిసింది? 2775 నా శాలరీ. మీ శాలరీ కాదు, అంటే మీకు 250 వచ్చేది కదా జీతం, అప్పుడు శాలరీ 2700 శాలరీ వచ్చేది కదా. అప్పుడు రెంట్ ఎంత ఉండేది ఇల్లు రెంట్లు? అప్పుడు అంతా కలిపి ఒక 500, 300 ఆ రేంజ్లో ఇల్లు రెంట్లు ఆ రోజు. ఇలా ఉండొచ్చు కదా ఇప్పుడు. మేము ఫస్ట్ మాకు ఒక హోటల్ ఉండేది మా నాన్నగారికి. ఆ హోటల్ ఉన్నప్పుడు వేరే చోట, ఇప్పుడు ఏదైతే మా సొంత ఇల్లు ఉందో అక్కడ ఒక 5-6 అడుగులు ద్వారం, అలా 4 ఇల్లులు కడితే అప్పుడు ఆ ఇంటికి 25 రూపాయలు అద్ది.
ఒకే రూమ్ ఉంటుంది అది, అక్కడే వండుకోవాలి, అక్కడే ముందు రూమ్లో పడుకోవాలి, అంతే అలా ఉండేది అన్నమాట. కానీ అప్పటి నుంచి ఇప్పుడు చాలా లైఫ్ మారిపోయి అన్నీ చూశారు కదా, అన్నీ చూసాం కదా. ఇప్పుడు అన్నీ చూశారు కదా. ఇప్పుడు రెంట్ ₹1,00,000 వచ్చిందాక చూశారు. ₹1,00,000 20 నుంచి స్టార్ట్ అయిపోతాయి జీతాలు. అక్కడ 2000లో నాకు ఈ సినిమా అవకాశం రావడం, దాని తర్వాత నేను మానేయటం, ఇంకా అక్కడి నుంచి ఇక్కడ రావడం. 2000 నుంచి 2013 దాకా ఇబ్బందులు పడ్డాయి. ఇబ్బందులు అంటే నెలకి 10,000 కూడా వచ్చేది కాదు. కాకపోతే నాకు ఆ టైంలో బొమ్మలాటి సారిక గారని ఒక లేడీ ఆర్టిస్టు, సీనియర్ ఆర్టిస్టు, ఆవిడ మా గురువు గారి దగ్గర సీనియర్ మోస్ట్ స్టేజ్ యాక్ట్రెస్. బొమ్మలాట అనే నాటకంలో బంగారక్క అనే క్యారెక్టర్, ఆ నాటకం పేరు ఆవిడ ఇంటి పేరు అయిపోయింది, బొమ్మలాట సారి. వాళ్ళు 5 ఏళ్ల పాటు వాళ్ళ దగ్గర నేనున్నా, ₹1 ఇవ్వకుండా. వాళ్ళు నాకు సపోర్టుగా, నేను వాళ్ళకి అండగా ఉన్నాను అంతే. మీకు లక్ ఏంటి? సపోర్టు అండ వాళ్ళే. వాళ్ళ దగ్గర ఉండడమే, మనం ₹1 అద్దిచ్చేది లేదు మనం. వాళ్ళంటే ఇద్దరు అక్క చెల్లెలు కాబట్టి, వాళ్ళు వైజాగ్, మేము వైజాగే. వైజాగ్ సారిక గారు అంటే సత్యానందం గారు టీంలో చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్. ఇంకా చెప్పాలంటే 1991లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ నేర్చుకున్న తొలి రోజుల్లో మా గురువు గారి దగ్గర, ఇందాక నేను చెప్పాను కదా ఇంప్రవైజేషన్స్ అవి చేసేవాళ్ళం ప్రభాస్ గారు వాళ్ళతో. అలాగ పవన్ కళ్యాణ్ గారితో ఆయన అక్కడ నేర్చుకున్నప్పుడు, అప్పుడు మేము లేము, ఈ సారిక గారు వర్క్ చేశారు. మీకు లక్ ఏంటి అసలు నార్మల్గా? సక్సెస్కి లక్ ఏంటంటే నా ఓపిక. నేను ఓపిక పట్టా. నేను ఇంకా మీ వైఫ్ పేరు వాళ్ళ పేర్లు అని చెప్పి, వాళ్ళ సపోర్ట్ లేకుండా ఏం లేదు కదా. ఇప్పుడు నేను 2000 సంవత్సరంలో వచ్చినప్పుడు నా చిన్న పిల్లలు వాళ్ళు. నాకు 90లో మ్యారేజ్ అయింది, 91లో బాబు, 92లో పాప. 2 పిల్లల్ని వదిలేసా, భార్యను వదిలేసి ఇక్కడికి వచ్చి ఉన్నా. వీళ్ళ ఇంట్లో ఉండి అలా చేసుకున్నాను. ఇంకా 2013 వరకు ₹1 తీసుకెళ్లేది లేదు ఇంటికి. అలాగే అక్కడేంటంటే మా ఆవిడ అంచెలంచెలుగా ఒక గృహిణిగా ఉండి టీచర్ అయ్యి, అదే స్కూల్కి వైస్ ప్రిన్సిపాల్ అయ్యి, ఈవినింగ్ ప్రైవేట్లు చెప్పుకొని ఉదయం స్కూల్లో టీచర్గా పనిచేసి, అప్పుడు నేను మా ఆవిడకి ఏం చెప్పానంటే, లక్ష్మి మనకు సొంత ఇల్లు ఉంది, అద్దె కట్టకల్లా, తినడానికి డబ్బులు కావాలి. ఇప్పుడు నువ్వు టీచర్గా ఉన్నావు, నీకు 4,000 వస్తుంది, ప్రైవేట్లు చెప్పుకుంటూ 2,000 వస్తుంది అనుకో, 6,000. నువ్వు ప్రస్తుతానికి అది ఎలా ఉండు, నాకు కొద్దిగా టైం ఇవ్వు, ఈ టైంలో అదృష్టం కలిసి వస్తే అక్కడ ఉంటాను, లేకపోతే ఇక్కడికి వస్తా. అలా టార్గెట్ ఇచ్చే 2013 డిసెంబర్ 31 దాకా ఉంటాను, 2014 జనవరి 1 ఇక్కడికి వస్తానన్నాను. అలాగే వెళ్ళినప్పుడు శకలక్ శంకర్ నుంచి కబూర్ రావడం, మళ్ళీ నేను జబర్దస్త్లో రావడం, ఇంకా మీ అందరికీ తెలిసింది. అయ్యో మా ఆవిడ కానీ, మా అబ్బాయి కానీ, మా పాప కానీ, మా తల్లిదండ్రులు కానీ చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు చిన్న పిల్లల్ని భార్యను వదిలేసి ఒక దగ్గర ఉండడం అంటే చిన్న విషయం కాదు కదా. సూపర్ అన్న, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జబర్దస్త్ నాకు అన్ని ఇచ్చింది అబ్బాయి, జబర్దస్త్ లైఫే ఇచ్చింది నాకు, ఇంకేం చెప్తాం. కానీ జబర్దస్త్ నుంచి వాళ్ళు ఎన్నన్నా, వాళ్ళు వెళ్ళిపోండి అన్నా, ఛాన్సులు తీసేసినా ఎవరు జబర్దస్త్ తిట్టాలని అనుకోరు కదా మీ ఆర్టిస్టులు. అన్నం పెట్టారు, ఇప్పుడు షో బాగోలేదని మేము బాధపడతాం కదా, అయ్యో ఇంత పెద్ద రేటింగ్ ఉన్న షో రేటింగ్ పడిపోయిందంటే మాకు బాధ అనిపిస్తుంది. మా ఇల్లు గొప్పగా బతికిన ఇల్లు ఒకసారి కూలిపోయిందంటే బాధ అనిపిస్తుంది కదా. అందుకోసం మేము కూడా బయటకు వచ్చేసినట్టు కొన్ని కారణాల వల్ల కొంతమంది బయటకు వచ్చారే తప్పించి, ఎక్కువ మందిని అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ బిజినెస్ కదా. ఇప్పుడు అన్ని లక్షల రూపాయలు పెట్టి ఒక ఎపిసోడ్ చేస్తారు, అది బయటికి వెళ్ళాలి కదా. అందువల్ల జబర్దస్త్ని తిట్టేటటువంటి పరిస్థితే లేదు ఎవరికి, అందరూ అన్నం పెట్టింది కాబట్టి మేము ఎప్పుడు దాన్ని పూజ్యభావంగానే చూస్తాం. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, మంచిగా షేర్ చేసుకున్నందుకు. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. అండ్ ఇంకా ఇలాంటి సక్సెస్లు ఇంకా మీరు చాలా హ్యాపీగా మంచిగా ఉండాలి. ఎందుకంటే మీరు నవ్విస్తే నవ్విన వాళ్ళలో నేను ఒక ఆడియన్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ డ్రీమ్ యూట్యూబ్లోనే ఒక పెద్ద సంచలనం. అలాగే యంగ్ అండ్ డైనమిక్ మా శివ ఇంటర్వ్యూలో 2వ సారి రావడం. నా జీవితం అందరికీ తెలుసు. దయచేసి మీరు ఏ రంగంలోకి రావాలన్నా ఆ రంగంలో కాస్త కోస్త తెలుసుకొని రండి, విజయం మీదే. దానికి కారణం కూడా నేనే కాబట్టి జబర్దస్త్ మళ్ళీ పూర్వ వైభవం రావాలని, జబర్దస్త్ ఇంకా అందరినీ అలరించాలని. కామెడీ అనేది ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది కాబట్టి అందరూ బయటకు ఎక్కడికి వెళ్ళినా సరే జబర్దస్త్ చూస్తుంటామండి. ఖాళీ ఉన్నప్పుడు టీవీలో చూడకపోయినా యూట్యూబ్లో చూస్తామండి. ఇది మాకు చాలా చాలా ఆనందం. ఇప్పుడు నేను ఈ భక్త చింతామణి నాటకంలో వ్యాసం చేసినా సరే
టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఒక వీడియో పెడితే నాటకానికి ఈ రోజుల్లో జనాలు ఉండటం లేదని అంటున్నారు. చాలా కొన్ని నాటకాలకి కొంత స్టార్ కాస్టింగ్ మాత్రమే జనాలు వస్తారు, కొంతమందికి రారు. బట్ నేను వెళ్ళిన నాటకానికి నా ఫస్ట్ సీన్కి విపరీతమైన క్రౌడ్ వస్తారు, అందులో ఎక్కువ మంది యూత్ వస్తారు. ఇది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చి, నాకు నాటకాన్ని ఇచ్చే నాటక కాంట్రాక్టర్లకి, అలాగే నాతో సీనియర్ యాక్టర్లు నటించిన వాళ్ళకి, ఇంత జీవితాన్ని ఇచ్చిన మా జబర్దస్త్కి హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. వెన్ యువర్ ఫేస్ ఈ స్మైల్ ద విక్టరీ విల్ యూ బిహైండ్. ఎవరి ముఖంలోనైతే చిరునవ్వు ఉంటుందో విజయం వారి వెనకాలే ఉంటుంది. కాబట్టి కీప్ స్మైల్ ఆల్వేస్. ఇంగ్లీష్ బాగా మాట్లాడతారన్న. చూసారు కదా ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.